Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. సో లేయర్ మెనూ ఫ్రెండ్స్, లేయర్ మెనూలో మనకి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి మాస్కింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దానికన్నా ముందు మనం ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. న్యూ డాక్యుమెంట్లో మనం తీసుకున్న సైజెస్ తీసుకొని క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. సో ఒక డాక్యుమెంట్ని తీసుకున్నాను. దీంట్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను తీసుకున్నాను ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాను. దాని షార్ట్ కట్టే లేయర్ న్యూ లేయర్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్. సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, న్యూ లేయర్ తీసుకున్నాను, ఒక షేప్ అని నేమ్ ఇచ్చాను, అలాగే దానికి కలర్ ఫిల్ చేశాను. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే లేయర్లో న్యూ లేయర్. సో లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ అంటే లేయర్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ లాక్ అనేది పోద్ది. సో ఇలా పోయింది, అంత దూరం వెళ్ళాలి, జస్ట్ క్లిక్ చేస్తే కూడా పోద్ది. అంటే మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ ఏమైంది, రిమూవ్ అయింది. మీరు గమనిస్తే సో సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే రిమూవ్ అయింది. అప్పుడు రిమూవ్ అవడం వల్ల మనం మూవ్ తీసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ను కూడా మనం మూవ్ చేయొచ్చు. మళ్ళీ లాక్ కావాలంటే లాక్ పెట్టచ్చు ఇలా. సో లేయర్ న్యూ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ లేయర్. ఓకే, గ్రూప్స్ అన్ గ్రూప్స్ మనకి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. సేమ్ గ్రూప్ అన్ గ్రూప్ రిప్లికేట్ అయ్యి ఇక్కడ ఉంటాయి. ఆర్ట్ బోర్డ్స్ మనం లాస్ట్ లో చూస్తాము. ఓకే, లేయర్ కాపీ, కంట్రోల్ జే అంటే ఏంటి, డూప్లికేట్. మళ్ళీ కంట్రోల్ జే అంటే మళ్ళీ డూప్లికేట్. అంటే ఒక డూప్లికేట్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ జే, డూప్లికేట్ ద లేయర్. నా దగ్గర ఏదైనా షేప్స్ ఉన్నాయి అంటే ఆ షేప్స్ నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి ఇక్కడ నాకు కావాల్సిన కలర్ని ఫిల్ చేశాను. అంటే ఒకే లేయర్లో టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకే లేయర్లో టూ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్ని టూ డిఫరెంట్ లేయర్స్లో స్ప్లిట్ చేయాలంటే నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఒక షేప్ తీసుకొని ఒక లేజర్ టూల్ తీసుకొని నాకు కావాల్సిన షేప్ని రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. చేస్తే అంటే ఇది డివైడ్ అయిపోవాలి, రెండు టూ డిఫరెంట్ లేయర్స్ అవ్వాలి. కంట్రోల్ జే అంటే డూప్లికేట్ అయింది, అంటే దీనికి డూప్లికేట్ అయింది. అప్పుడు ఒరిజినల్లో కూడా ఉండేది కదా, కంట్రోల్ జే అన్న. జే అంటే ఏమైంది, ఇక్కడ చూసారా డూప్లికేట్ వచ్చింది. అలా అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒరిజినల్లో కూడా అలాగే ఉంది. అలా కాదు సార్, నాకు టూ డిఫరెంట్ లేయర్స్ కింద స్ప్లిట్ అయిపోవాలి, ఒక లేయర్లో ఒక ఆబ్జెక్టే ఉండాలి అన్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ జే, స్ప్లిట్ ద లేయర్ అంటే కంట్రోల్ జే డూప్లికేట్ ద లేయర్ కాపీ, కంట్రోల్ షిఫ్ట్ జే టు డూప్లికేట్ via cut the layer in the selection, splitting layer into two different part layers. ఇలా తీసుకుంటున్నాను. ఓకే సార్, బాగుంది. ఎడిట్ సార్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే లేయర్ మళ్ళీ డూప్లికేట్ అయింది, అంత దూరం వెళ్ళాలి. డూప్లికేట్కి కంట్రోల్ జే అంటే రాదా, వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. సో లేయర్లో మనం ఏం చేస్తాం, డిలీట్ లేయర్. ఇక్కడికి వచ్చి డిలీట్ అంటే డిలీట్ లేయర్ అయింది, అంత దూరం వెళ్ళాలి. మనం కీబోర్డ్లో డిలీట్ అనే బటన్ ఉండేది ఫ్రెండ్స్. డిలీట్ అనే బటన్ కొడితే ఆటోమేటిక్గా డిలీట్ అయింది. అంటే డిలీట్ అయ్యేటప్పుడు డిలీట్ చేస్తాము. అదేవిధంగా డైరెక్ట్గా లేయర్లోకి వెళ్ళి కూడా డిలీట్ చేసుకోవచ్చు, లేదా కీబోర్డ్లో డైరెక్ట్గా డిలీట్ బటన్ ఉంటే డిలీట్ బటన్ చేత కూడా డిలీట్ చేసుకోవచ్చు. క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ అన్నప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద ఒక పర్టికులర్ లేయర్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. జనరల్గా మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఏమైంది, ఇమేజ్ ఎక్స్పోర్ట్ అయింది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లేయర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, కానీ ఒక లేయర్ మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది ఇలా. సో లేయర్లో నేనేం చేస్తున్నాను, ఇక్కడ క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ. అలా కాకుండా ఎక్స్పోర్ట్ యాజ్ అంటే ఇది కూడా లేయర్ ఎక్స్పోర్టింగే, కానీ అది పిఎన్జీ ఫార్మాట్లో అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది. అలా కాకుండా నాకు బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలి, వైట్ తీసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇది కూడా డెస్క్టాప్ మీద నాకు కావాల్సిన లేయర్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అంటే ఒకదానికి ఏమవుతుంది, జేపీజీ అంటే క్వాలిటీ, అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తుంది. ఒకదానికి ఏమొస్తుంది, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఇక్కడ లేయర్ అనేది జనరేట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇందులోకి వచ్చేసరికి రీనేమ్ చేయొచ్చు. సపోజ్ ఇది వచ్చేసరికి రెడ్ షేప్,
ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కావాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా రీనేమ్ అయింది బ్లూ షేప్. సో ఒకటి రెడ్ షేప్, ఒకటి బ్లూ షేప్. అదే ఇక్కడ ఉంది రీనేమ్ లేయర్ స్టైల్స్. సపోజ్ నా దగ్గర ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకో. ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటే నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది ఫ్రెండ్స్. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని నాకు కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఫైల్ ఓపెన్ చేశాను, ఒక ఇమేజ్ని తీసుకున్నాను. సో దీన్ని మూవ్ చేస్తున్నాను. మనం తీసుకున్న డాక్యుమెంట్ కన్నా సైజ్ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం. Ctrl+T. సో టెక్స్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్. టెక్స్ట్ తీసుకొని క్లిక్ చేశా. ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను. అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఒక ఇమేజ్ తీసుకున్నాను, ఒక టెక్స్ట్ తీసుకున్నాను. సో లేయర్ స్టైల్స్ అంటే ఏంటి? సో నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది కదా, ఓకే. సో డబుల్ క్లిక్ చేశా. డబుల్ క్లిక్ చేసి డ్రాప్ షాడో కావాలంటే డ్రాప్ షాడో తీసుకున్నాను. అంటే వెనకాల ఒక షాడో ఇవ్వడం. అదే ఒక ఇమేజ్కి ఇవ్వాలి అంటే డబుల్ క్లిక్ చేసి ఒక ఇమేజ్కి కూడా ఇవ్వచ్చు డ్రాప్ షాడో. కానీ జిగ్జాగ్గా ఉంది ఇక్కడ. అలా కాకుండా నేనేం చేశాను, డిస్టెన్స్ మొత్తం చెక్ చేసుకొని నార్మల్ పెట్టి స్ప్రెడ్ తీసుకొని సైజ్ తగ్గించుకొని, అలాగే ఇక్కడ డిజాల్వ్ అనే ఫార్మాట్స్ ఉంటాయి. యాంటీ అలైజ్ మెథడ్లో నార్మల్ ఇచ్చాను. సో ఇక్కడ ఒపాసిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా నాకు కావాల్సిన కలర్ మోడ్స్, మల్టిప్లైస్, నార్మల్, సో దాని యొక్క యాంగిల్, అలాగే దాని యొక్క డిస్టెన్స్, స్ప్రెడ్ జోన్, ఇలా నాకు కావాల్సిన దాని యొక్క డిస్టెన్స్ ఈ విధంగా ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన క్లిక్ చేసుకొని ఈ స్టైల్స్ అనేవి ఈ విధంగా దానికి ఫ్లో చేస్తున్నాను. అంటే మనకు కావాల్సిన యాంగిల్స్ ఆఫ్ డ్యూరేషన్ ఎలా కావాలంటే అలా మనం మార్చుకోవచ్చు. జస్ట్ డిస్టెన్స్. దీన్ని డ్రాప్ షాడో అంటారు. సార్ మరి డ్రాప్ షాడో బాగుంది కదా, ఓకే చేశాను. ఈ డ్రాప్ షాడో బాగున్నప్పుడు నేను దీనికి టెక్స్ట్ లేయర్కి ఏం చేస్తున్నాను, ఏదో ఒక కలర్ తీసుకొని పిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ని తీసుకున్నాను. దీనికి కూడా నాకు ఈ డ్రాప్ షాడో కావాలి సార్ అంటే, సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేసుకొని డ్రాప్ షాడో ఇస్తున్నాను. సార్ నాకు అదే డ్రాప్ షాడో కావాలి, ఎలా ఉందో నాకు ఆ డ్రాప్ షాడో నాకు అదే స్టైల్ క్రియేట్ చేయాలి. సో నాకు ఆ స్టైల్ ఇందులో రావట్లేదు సరిగ్గా. సో అలాంటప్పుడు నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసి దీనికి ఉన్న డ్రాప్ షాడో రైట్ క్లిక్, కాపీ లేయర్ స్టైల్. ఎందుకంటే ఇక్కడ ఒక స్టైల్ వచ్చేసింది, ఇది ఎఫెక్ట్స్ ప్యాలెట్ అయింది. ఎందుకంటే దీనికి ఒక ఎఫెక్ట్ అప్లై చేసాం కాబట్టి లేయర్ స్టైల్స్లో దీనికి ఎఫెక్ట్ ప్యాలెట్ అనేది వచ్చేసింది. సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీనికి వచ్చి రైట్ క్లిక్, కాపీ లేయర్ స్టైల్ తీసుకున్నాను. అలాగే దీనికి వచ్చి పేస్ట్ లేయర్ స్టైల్ ఇస్తున్నాను. ఇలా సేమ్ ప్రాపర్టీస్ని మనం ఇవ్వచ్చు. టెక్స్ట్లో మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా ఇస్తున్నాను. సార్ ఇదే ఎఫెక్ట్ ఆబ్జెక్ట్కి కూడా ఇవ్వచ్చా? సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, పేస్ట్ లేయర్ స్టైల్, దేనికైనా అప్లై చేసేయచ్చు. సో అంతా బాగానే ఉంది. డబుల్ క్లిక్ చేశాను. సార్ అవుటర్ గ్లో, మన గ్లో ఏ కలర్ కావాలి? సో నాకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని గ్లోని ఓకే చేసుకొని ఆ గ్లోలో ఒపాసిటీ పెంచుకొని దాని యొక్క స్ప్రెడ్నెస్, దాని యొక్క సైజ్, ఎలా కావాలంటే అలా తీసుకొని దాని యొక్క స్ప్రెడ్నెస్ తీసుకొని అదేవిధంగా సైజ్, ఒపాసిటీ ఈ విధంగా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే అవుటర్ గ్లో అంటే వెనకాల ఒక గ్లో ఇచ్చేదాన్ని అవుటర్ గ్లో. నాకు డ్రాప్ షాడో వద్దంటే డ్రాప్ షాడో తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఇస్తున్నాను. అలా కాకుండా డబుల్ క్లిక్ చేసుకొని నాకు ప్యాటర్న్ ఓవర్లే, సో ఏదైనా ఒక ప్యాటర్న్ ఎఫెక్ట్ దాని మీద అప్లై చేయొచ్చు. ఇలా దాని యొక్క స్కేలింగ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా స్కేలింగ్ ఉండేది. అలా కాకుండా సార్ ప్యాటర్న్ ఓవర్లే నేను తీసేసి నాకు టెక్స్ట్ మీద ఇస్తున్నా సార్, డబల్ క్లిక్ చేసి సో ప్యాటర్న్ ఓవర్లే ఇస్తే క్లిక్ చేసుకొని నాకున్న ట్రీస్, గ్రాస్ తీసుకొని నాకు కావాల్సిన
గ్రాస్లో దాని యొక్క స్కేలింగ్స్ చూసుకొని ఓకే చేస్తున్నాను. సార్ నాకు వెనకాల ఉన్న టెక్స్ట్ ఎల్లో కలర్ కూడా కనపడాలి, కానీ పైన ప్యాటర్నే కనిపిస్తుంది. ఇక్కడ ప్యాటర్న్ డ్రాప్ షాడో 2 స్టైల్స్ కనిపిస్తున్నాయి. సో నేను డబుల్ క్లిక్ చేసుకొని అలాగే దాని యొక్క ప్యాటర్న్ ఓవర్లే మీద ఇక్కడికి వచ్చి మోడ్స్ని తీసుకుంటున్నాను. ఎప్పుడు మోడ్స్ మారుస్తున్నానో ఆటోమేటిక్గా నా వెనకాల ఉన్న షేడ్ కలర్ కూడా దీంట్లో కనిపించింది ఫ్రెండ్స్. దీని వెనకాల ఉన్న కలర్ ఏంటి? ఎల్లో. సో సెలెక్ట్ చేసుకొని నా ఎఫెక్ట్ సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ మళ్ళీ డబుల్ క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ప్యాటర్న్ ఓవర్లేలో మోడ్స్లో మల్టిపుల్, అలాగే లీనియర్ బాండ్ ఓవర్లే, ఇలా నాకు కావాల్సిన కలర్ని మిక్స్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటయ్యా అంటే బ్లెండ్ మోడ్స్ అంటారు. ఒక మోడ్లోంచి ఇంకొక మోడ్లోకి బ్లెండ్ అయింది ఈ విధంగా. ఓకే సార్, దీనికి గ్రేడియంట్ ఇవ్వాలి అంటే ఇది ఒక సింగిల్ కలర్, ఇది ఒక సింగిల్ కలర్, దీనికి నేను కంపల్సరీ గ్రేడియంట్ అప్లై చేయాలి. సో గ్రేడియంట్ అప్లై చేయాలంటే సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేసి నాకు కావాల్సిన గ్రేడియంట్ ఓవర్లని ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో గ్రేడియంట్లో కూడా నాకు కావాల్సిన కలర్స్ని ఈ విధంగా మార్చుకుంటున్నాను. గ్రేడియంట్స్ అనే టూల్ మనం ఆల్రెడీ దీని మీద వర్క్ చేసాం కాబట్టి ఆ గ్రేడియంట్ టూల్ ఇక్కడ ఉండేది ఫ్రెండ్స్. అదేవిధంగా నాకు మధ్యలో కలర్స్ కావాలంటే క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన కలర్స్ని తీసుకుంటాను. సో ఈ విధంగా తీసుకొని డార్క్ తీసుకుంటాను. ఈ లేయర్స్ ఎలా కావాలంటే అలా తీసుకొని ఈ విధంగా ఇస్తాను. ఓకే చేయగానే ఆటోమేటిక్గా లీనియర్, రేడియల్, యాంగిల్, రిఫ్లెక్టెడ్, అలాగే డైమండ్, ఇలా నాకు కావాల్సిన స్టైల్స్ని అప్లై చేస్తాను. నాకు కావాల్సిన స్టైల్స్ అప్లై చేసి క్లిక్ చేసుకొని ఈ స్టైల్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీంట్లో రేడియల్ కంటే రేడియల్ స్టైల్, అలాగే స్కేలింగ్, ఇలా ఓకే చేసుకోండి. ఈ విధంగా గ్రేడియంట్స్ని అప్లై చేసుకుంటాను. నాకు గ్రేడియంట్ వద్దు సార్, దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి దీన్ని ఓవరాల్ దీనికి ఉన్న ఎఫెక్ట్స్ అన్ని తీసేయాలి. రైట్ క్లిక్, క్లియర్ లేయర్ స్టైల్ తీసుకుంటున్నాను. సో క్లియర్ లేయర్ స్టైల్ తీసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, కంప్లీట్గా దానికి ఉన్న ఎఫెక్ట్స్ అన్ని పోతున్నాయి. మళ్ళీ డబుల్ క్లిక్ చేయగానే దానికి స్టైల్స్ వస్తున్నాయి. గ్రేడియంట్ అయిపోగానే కలర్ ఓవర్లే. కలర్ ఓవర్లే ఏం చేసిద్ది, అదొక సింగిల్ కలర్ ఫ్రెండ్స్. సో సింగిల్ కలర్ తీసుకొని నాకు కావాల్సిన కలర్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అప్లై చేస్తుంది ఈ విధంగా. సో తీసుకొని ఓకే చేస్తున్నాను. అలా కాకుండా క్లిక్ చేసుకొని సాటిన్ అంటే ఒక షేడ్, సో ఒపాసిటీ పెంచుకొని దానికి కావాల్సిన డిస్టెన్స్, సైజ్, దాని యొక్క షేడ్ని ఈ విధంగా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్నర్ గ్లోస్లో కూడా క్లిక్ చేసుకొని దాని యొక్క గ్లోస్ ఎలా మనకి నార్మల్ సెలెక్ట్ చేసుకొని అలాగే కలర్ తీసుకొని మనకు కావాల్సిన కలర్లోకి వస్తున్నాయి లేవా తీసుకొని దాని యొక్క సెంటర్ నాయిస్ తగ్గిస్తే నాయిస్ తగ్గించండి. ఆ జిటర్స్ అన్ని నాయిస్ మీద వస్తాయి. సో నాయిస్ తగ్గించండి. క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ షేడ్స్ని తీసుకోవచ్చు. అలాగే దాని యొక్క సైజ్ కావాలంటే దాని యొక్క సైజుని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి దాని యొక్క స్టైల్స్, మనం అప్లై చేసిన స్టైల్స్. ఇక్కడ కలర్స్ మార్చుకుంటూ ఉంటే దాని యొక్క స్టైల్స్ అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఇది ఇన్నర్ గ్లో. నాకు ఇన్నర్ షాడోస్ ఏమైనా కావాలంటే ఇన్నర్ షాడోస్ కూడా ఉంటాయి. సో ఇన్నర్ షాడోస్ కావాలంటే మనం టెక్స్ట్ కాకుండా ఇమేజ్ మీద చూద్దాం ఫ్రెండ్స్. ఇన్నర్ షాడోస్ లోపల షాడోస్ తీసుకుంటాయి. ఒపాసిటీ, డిస్టెన్స్, అలాగే చోక్, అలాగే సైజ్. ఇక్కడ చూసారా, మనం తీసుకున్న దానికి రివ్యూ ఇచ్చి చూడండి ఇలా. సార్ ఇన్నర్ షాడోస్ దాని యొక్క కలర్ని రెడ్ టోన్ కావాలంటే రెడ్ టోన్ కింద, అలాగే ఏ టోన్ కావాలంటే ఆ టోన్ రిఫ్లెక్ట్ అవుతూ అదొక క్లోజ్డ్ ఏరియా కింద ఉండేది ఫ్రెండ్స్. నేను ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ తీసుకొని ఓకే చేస్తున్నాను. చేసి దాని యొక్క చోక్ ఎలిమెంట్స్ ఏమైనా చేంజింగ్ ఉన్నా ఇలా ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఫేస్, అలాగే దాని యొక్క డిస్టెన్స్,
ఇలా నాకు కావాల్సిన ఇన్నర్ షాడోస్ని తీసుకుంటాను ఫ్రెండ్స్. టెక్స్ట్లో కూడా నాకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావాలి చెప్పాం కదా, అది ఒక ఇమేజ్కైనా అప్లై అయ్యింది, ఒక ఆబ్జెక్ట్కైనా అప్లై అయ్యింది, అలాగే ఒక టెక్స్ట్కైనా అప్లై అయ్యింది. సో వాటిని మనం లేయర్ ఎఫెక్ట్స్ అంటాము, దాన్ని బ్లెండింగ్ ఆప్షన్స్ అని కూడా పిలుస్తాము. సో రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్స్. సో స్టైల్స్ మొత్తాన్ని తీసేసాను, ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఉంది. సో డబల్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. స్ట్రోక్, నాకు దాని చుట్టూరు ఒక స్ట్రోక్ కావాలి. ఇక్కడ ఐ డ్రాపర్ తీసుకొని తన కలర్ టోనింగ్ మీద క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఆ కలర్ని అక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నాను. అలా వద్దు సార్, సెలెక్ట్ చేసుకొని ఒక కలర్ మాన్యువల్గా ఇద్దాము అంటే ఈ విధంగా మాన్యువల్గా ఇవ్వచ్చు. సో స్ట్రోక్ అయిపోయింది కాబట్టి టెక్స్చర్. సో దాని మీద టెక్స్చర్స్ ఏదైనా ఎఫెక్ట్ లాగా చూపించాలంటే ఇలా టెక్స్చర్ ఎఫెక్ట్స్ని చూపించచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఉండేది ఫ్రెండ్స్. జస్ట్ వీటిని మనం ఏమంటాం, టెక్స్చర్స్ ఈజ్ నథింగ్ బట్ ప్యాటర్న్స్. సో ఆ ప్యాటర్న్స్ యొక్క స్కేలింగ్ చూడండి. సో డెప్త్, సో స్కేలింగ్ తీసుకోండి. అదేవిధంగా దానికి డెప్త్ కావాలంటే డెప్త్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నాకు ఆ స్టైల్లో ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని క్రియేట్ చేసుకుంటాను. సో ఒక టెక్స్చర్ దాని మీద అప్లై అవుతుంది ఫ్రెండ్స్. కౌంటర్స్ అంటే దాని యొక్క స్టైల్స్, చుట్టూరు ఎడ్జెస్, బెవెల్. బెవెల్లో కూడా చిసల్ హార్డ్, అవుటర్ బెవెల్, ఇన్నర్ బెవెల్, ఎంబోస్, స్ట్రోక్ ఎంబోస్, ఇలా చాలా ఉంటాయి. సో సెలెక్ట్ చేసుకొని అదొక టెక్స్ట్కి అప్లై చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని దాని ఒక టెక్స్ట్ని రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్ చేస్తున్నాను. సో ఇందులోకి వచ్చేసరికి బోల్డ్ అండ్ ఎక్స్ట్రా బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని ఒక బెవెల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో దీనికి కలర్ ఓవర్లే అంటే ఒకటే కలర్ ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకొని సో దీంట్లో బెవెల్ అండ్ ఎంబోస్. బెవెల్ అండ్ ఎంబోస్లో అవుటర్ బెవెల్, ఇన్నర్ బెవెల్, చిజల్ హార్ట్స్, అలాగే పిల్లో ఎంబోస్, చిజల్ హార్ట్స్, ఇవి చాలా ఉన్నాయి. సో అవుటర్ బెవెల్ తీసుకొని కొన్ని షాప్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ ఫాంట్స్ పెట్టుకుంటారు. సో ఇది స్మూత్ కావాలంటే స్మూత్, డెప్త్ కావాలంటే డెప్త్ని క్రియేట్ చేసింది. సో ఈ విధంగా బెవెల్ అండ్ ఎంబోస్ని మనం వర్క్ చేస్తాం. కౌంటర్స్ ఈజ్ నథింగ్ బట్ టెక్స్చర్స్. ఏ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ కావాలో ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ని అప్లై చేసింది. అలా కాకుండా టెక్స్చర్స్ సో ఈ విధంగా అప్లై చేసింది. కౌంటర్స్ దాని యొక్క రేంజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. టెక్స్చర్ జస్ట్ గివింగ్ ద స్కేలింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో బెవెల్ అండ్ ఎంబోస్ ఈజ్ కంప్లీట్లీ సైజ్. అలాగే చిజల్ హార్ట్స్, సాఫ్టన్, ఇలా నాకు కలర్ కావాలంటే కలర్ని కూడా నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. ఇక్కడ కలర్ చేంజ్ చేస్తే టెక్స్ట్ కలర్ చేంజ్ అవ్వట్లేదు. అందుకే నేను కలర్ ఓవర్లే అనే టాపిక్తో ఆ కలర్స్ని మోడిఫై చేస్తాను. సో ఇక్కడ కౌంటర్ స్టైల్స్ ఇవేమైనా కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బెవెల్ అండ్ ఎంబోస్లో నాకు కావాల్సిన స్టైల్స్, దాని యొక్క సైజు, సాఫ్ట్, ఈ విధంగా ఉండేది ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని వీటన్నిటిని మనం ఏమంటాం, లేయర్ స్టైల్స్ అంటాం. ఈ స్టైల్లో ఉంది కదా, ఈ స్టైల్ నేను ఇమేజ్కి అప్లై చేయాలంటే రైట్ క్లిక్ కాపీ లేయర్ స్టైల్, అదేవిధంగా రైట్ క్లిక్ ఇమేజ్ లేయర్ స్టైల్కి ఇస్తున్నాను పేస్ట్ లేయర్ స్టైల్. సో ఈ విధంగా నాకు ఆబ్జెక్ట్స్ కానీ ఇమేజెస్ కానీ ఆటోమేటిక్గా ఇలా బ్లెండ్ అవుతాయి. సో మనం ఇచ్చిన ఎఫెక్ట్ అనేది అప్లై అయింది. సార్ ఇమేజ్లో ఆల్రెడీ ఈ ఎఫెక్ట్తోనే నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ కూడా కనపడాలి అంటే సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ మోడ్స్ ఇస్తున్నాను. కలర్ బాన్, కలర్ డాట్స్, పిన్ లైట్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై. సో ఈ విధంగా మనకు కావాల్సిన మోడ్స్ ఏం చేస్తాయి, మనకున్న థీమ్ని రీడైరెక్ట్ చేస్తాయి. అంటే ఆల్రెడీ దాని మీద ఓవర్లాప్ అవుతున్న వాటిని మనకి ఏం చేస్తాయి, ఆటోమేటిక్గా ఓవర్లాప్ అయ్యి మనకి ఇమేజెస్ వైజ్గా కనిపిస్తాయి. సో ఒక ఎఫెక్ట్ వైజ్గా మనకి కనిపించింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా మనం చెప్పిన ప్రతిదీ లేయర్ స్టైల్స్ అంటారు, లేదా వాటిని
బ్లెండింగ్ ఆప్షన్స్ అని కూడా పిలుస్తారు. స్ట్రోక్ ఇవి తీసేయాలంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ క్లియర్ లేయర్ స్టైల్స్ అంటే ఆటోమేటిక్గా పోతాయి. లేదా కాపీ చేసుకొని కాపీ లేయర్ స్టైల్స్, అదేవిధంగా కాపీ లేయర్ స్టైల్, అదేవిధంగా ఆ స్టైల్ ఇక్కడ కావాలంటే పేస్ట్ లేయర్ స్టైల్. ఈ విధంగా మనకు కావాల్సిన లేయర్ స్టైల్స్ని క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఫిల్ లేయర్ నా దగ్గర న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. న్యూ డాక్యుమెంట్లో కంపల్సరీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పెయింట్ బకెట్ తీసుకొని కలర్ ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి నాకు కావాల్సిన రెడ్ కలర్ తీసుకొని కలర్ని ఫిల్ చేస్తున్నాను, ఫిల్ అవుతుంది. అలా కాకుండా నేనేం చేస్తున్నాను, కానీ ప్రతిసారి నేను కలర్ని చేంజ్ చేసుకోవాలి, కలర్ని ఫిల్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు రెడ్ వద్దు అంటే మళ్ళీ బ్లూకి వెళ్తాను, మళ్ళీ ఆల్ట్ బ్యాక్ స్పేస్. మళ్ళీ బ్లూ వద్దు అంటే మళ్ళీ గ్రీన్కి వెళ్తాను, సో మళ్ళీ ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఇలా కాకుండా మళ్ళీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ వైట్ కలర్ ఇచ్చేసాను. ఇలా కాకుండా లేయర్ మెనూలో న్యూ ఫిల్ సాలిడ్ కలర్ ఒక మాస్క్ని క్రియేట్ చేస్తున్నాను, లేయర్ మాస్క్ క్రియేట్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కలర్స్ ఏమవుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి ఇలా. సో మళ్ళీ మోడిఫికేషన్ కావాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో దీని మీదకి వచ్చి డబుల్ క్లిక్ చేసినా మనకు కావాల్సిన కలర్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. సో లేయర్ మెనూలో సాలిడ్ కలర్స్. సో గ్రేడియంట్స్ అంటే కూడా అంతే ఫ్రెండ్స్, గ్రేడియంట్ షేడ్స్ ఏమొచ్చినా కూడా క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన కలర్స్ అలాగే దాని యొక్క స్టైల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో లేయర్ ప్యాటర్న్స్, సో ఇది కూడా ఒక ప్యాటర్న్ లేయర్స్లో ఉంది. క్లిక్ చేయగానే నాకు ఎలాంటివి కావాలంటే అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ అదేవిధంగా దాని యొక్క యాంగిల్, అదేవిధంగా దాని యొక్క స్కేలింగ్. సో ఈ విధంగా నాకు కావాల్సిన ప్యాటర్న్ ఫిల్లింగ్ కూడా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ అవసరమైతే డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ స్టైల్స్ వస్తాయి, మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ కలర్స్ వస్తాయి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ మనం యూజ్ చేసుకుంటాం. లేయర్ మెనూలో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, కర్వ్స్, ఎక్స్పోజర్ ఇవన్నీ మనం ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లో చూసాము. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇచ్చారు సార్ అంటే ఒక లేయర్ వైజ్గా జనరేట్ అయ్యింది. ఇప్పుడు ఇవి లేయర్స్ వైజ్గా ఎలా జనరేట్ అయ్యాయి, అలాగే కంట్రోల్+O ఓపెన్, కంట్రోల్+O ఓపెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేశాను, నాకు కావాల్సిన ఇమేజ్ తీసుకున్నాను. సో ఇమేజ్ తీసుకున్నాను, ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకొని కంట్రోల్+ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కంట్రోల్+ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్ చేస్తున్నాను. కంట్రోల్+ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, కంట్రోల్- జూమ్ అవుట్ ద డాక్యుమెంట్, కంట్రోల్+ జూమ్ ఇన్ ద డాక్యుమెంట్, కంట్రోల్- జూమ్ అవుట్ ద డాక్యుమెంట్. సో సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నాను, క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఒక బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసుకోవాలి. ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. సార్ కలర్ పెంచాను సార్, మరి ఇక్కడ కూడా కలర్ పెంచారు కదా, మళ్ళీ ఇక్కడ లేయర్లో న్యూ ఫిల్ సాలిడ్ కలర్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఎందుకు సార్, మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్, న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అంటే ఇక్కడున్న బ్రైట్నెస్ కాంట్రాస్ట్కి తేడా ఏంటి, ఇక్కడున్న బ్రైట్నెస్ కాంట్రాస్ట్కి తేడా ఏంటి, ఇమేజ్లో ఉన్న బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఈ ప్రాపర్టీస్కి, అలాగే లేయర్లో న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ ఈ ప్రాపర్టీస్కి ఆ డిఫరెన్షియేషన్ ఏంటి. సేమ్ ఎక్స్పోజర్, సేమ్ కర్వ్స్, సేమ్ లెవెల్, సేమ్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, సేమ్ బ్లాక్ అండ్ వైట్, సేమ్ ఫోటో ఫిల్టర్స్ అన్నీ ఒకటే, కానీ మాన్యువల్ కస్టమైజేషన్. ఇది వచ్చేసరికి ఏం చేస్తున్నాను, అడ్జస్ట్మెంట్స్ లెవెల్స్ కావాలి. సో ఇందులోకి వచ్చేసరికి లెవెల్స్ పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. సో దీని యొక్క ప్రాపర్టీస్ మీకు తెలుసు, అసలు ఏమేమి అప్లై చేసాము, దాని వాల్యూస్ ఎంత అలాంటివి మనకు తెలియదు. సో అందుకే నేను మళ్ళీ Ctrl+Z స్టెప్ బ్యాక్వర్డ్కి వచ్చాను. ఓకే, సో అదే మనం లేయర్ మెనూకి వెళ్ళామనుకోండి, లేయర్ మెనూలో మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ లేయర్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసుకుంటే ఇక్కడ ఒక లేయర్ జనరేట్ అయింది. ఓకే చేయగానే లేయర్ జనరేట్ అయింది.
సపోజ్ దీనికి బ్రైట్నెస్ పెంచాను, కాంట్రాస్ట్ పెంచాను. సో బ్రైట్నెస్ పెంచి లేదా ఇలా తగ్గించి దాని యొక్క ప్రాపర్టీస్ని చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది క్లోజ్ చేశాను. సో ఈ విధంగా అంటే డైరెక్ట్గా ఇమేజ్ మీద ఎఫెక్ట్ పడకుండా ఒక డమ్మీ లేయర్ని క్రియేట్ చేశాను. ఒక డమ్మీ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ లేయర్ని క్రియేట్ చేశాను. సో ఒక బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ డమ్మీ లేయర్ని జనరేట్ చేశాను. అలాగే ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్. మళ్ళీ నాకు దీనికి ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ని ఎడిట్ చేయాలి అంటే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే చాలు. అదే దానికి 13 and 41 అని ఇక్కడ ఉంది. సో మళ్ళీ నేను మోడిఫై చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది. అదేవిధంగా కాంట్రాస్ట్ని అడ్జస్ట్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని మోడిఫై చేస్తున్నాను. క్లిక్ చేశాను. సో అలాగే లేయర్, న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్స్, కర్వ్స్ కావాలన్నా కూడా మనకు కావాల్సిన ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. సో ఆ ప్రాపర్టీస్ని పెంచుకునేటప్పుడు తగ్గించేటప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ చేసుకొని అదేవిధంగా జస్ట్ ఈ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి. ఎస్, దీని ప్రాపర్టీస్ మనకు తెలుసా? ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే దాని యొక్క ఎంత బెండింగ్ ఉంది, ఇన్పుట్ వాల్యూ ఎంత, అవుట్పుట్ వాల్యూ ఎంత, ఇది మనం చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. సో ఈ విధంగా దాని యొక్క ప్రాపర్టీస్ని అడ్జస్ట్ చేసుకోవడానికే మనకి ఈ లేయర్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనే ఆప్షన్స్ని ఇస్తారు. లేయర్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అంటారు. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్స్. మనము ఒక ఇమేజ్ని ఎప్పుడైనా సరే మనం ఏం చెప్పాము, స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసుకోవాలంటాం. సో స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేయడం వల్ల ఏమైంది, మనం ఎన్నిసార్లు మల్టిపుల్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్లు చేసినా, మనకి ఏమైంది ఫ్రెండ్స్, జస్ట్ అది ఎక్కడ మనకి బ్లర్ ఫీలింగ్ అనేది రాదు. ఎందుకంటే దీని మీద ఒక లేయర్ని జనరేట్ చేసాం. మళ్ళీ కంట్రోల్ జెడ్ అని వెనక్కని ఇది ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ కింద ఉండి, బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఇక్కడ నేను లాక్ రిమూవ్ చేసి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ ఇప్పుడు చిన్నది చేశాను, ఇప్పుడు పెద్దది చేశాను. ఆటోమేటిక్గా ఏమైంది ఫ్రెండ్స్, చూసారా బ్లర్ అయిపోయింది. సో దానికి అటు ఇటు ఉన్న డిఫరెన్షియేషన్ అదే. సెలెక్ట్ చేసుకోవడం, నాకు కావాల్సిన లేయర్లో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవడం. సో ఎప్పుడు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తావో ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ సింబల్ వచ్చింది. సో దాన్ని మళ్ళీ నేను నార్మల్ కింద చేంజ్ చేయాలంటే రాస్టరైజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ నుంచి రాస్టరైజ్కి వెళ్తాము, ఎంబెడెడ్, కన్వర్ట్ టు లింక్డ్. సో ఇవన్నీ మనకి ఎడిట్ కంటెంట్స్, అంటే దాని లోపలికి వెళ్ళి ఎడిట్ చేయడం. దీని లోపలికి ఎడిట్ కంటెంట్స్ అంటే దాని లోపలికి వెళ్తా, పిఎస్బి అనే ఫార్మాట్లోకి వెళ్తే అప్పుడు లేయర్ 0 వచ్చింది, అంటే దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. అలా కాకుండా డైరెక్ట్గా మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ ఏముందో ఆ ఆబ్జెక్ట్ మీదకి డైరెక్ట్గా కంట్రోల్ టీ అంటే ఇలా క్రాస్ సింబల్ వచ్చింది అంటే అది మనకున్న స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే అర్థం. సో స్మార్ట్లో ఉంటే ఎన్నిసార్లు ట్రాన్స్ఫార్మ్ చేసినా మనకి ఏమీ కాదు. సో ఎన్నిసార్లు ట్రాన్స్ఫార్మ్ చేసినా మనకైతే ఎక్కడ ఎఫెక్ట్ అవ్వదు ఫ్రెండ్స్. సో మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అలా కాకుండా లేయర్, ఇందులోకి వచ్చేసరికి స్మార్ట్ ఆబ్జెక్ట్స్లో మరి స్మార్ట్ ఆబ్జెక్ట్ నుంచి మళ్ళీ నార్మల్కి వచ్చేయాలంటే రాస్టరైజ్. ఓకే, సో అక్కడికైనా వెళ్ళొచ్చు, లేదా రైట్ క్లిక్ వచ్చి రాస్టరైజ్ లేయర్. అప్పుడు అది ఆటోమేటిక్ ఏమైంది, ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని టూల్స్ స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద పనిచేయదు. రైట్ క్లిక్ చేసినా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ పనిచేయవు. ఇప్పుడు నేను స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంది చూడండి, గ్రేడియంట్ తీసుకున్నాను. గ్రేడియంట్ తీసుకొని జస్ట్ వచ్చాను, క్లిక్ చేస్తే ఏముంటుంది, కుడ్ నాట్ యూజ్ ద గ్రేడియంట్ టూల్ బికాస్ ద స్మార్ట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఎడిటబుల్. ఇది ఎడిటబుల్ ఫార్మాట్ కాదు, ఓన్లీ విజిబుల్ ఫార్మాట్ మాత్రమే. సో క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ రాస్టరైజ్. సో రాస్టరైజ్ చేయడం వల్ల మళ్ళీ గ్రేడియంట్ తీసుకుంటే ఇక్కడ యాక్టివేట్ అయ్యింది. ఇలా డ్రాగ్ చేస్తే గ్రేడియంట్ అప్లై అయింది. సో స్మార్ట్ ఆబ్జెక్ట్కి దానికి ఉన్న డిఫరెన్షియేషన్స్ ఏంటంటే స్మార్ట్ ఆబ్జెక్ట్స్లో ఉన్నప్పుడు అన్ని టూల్స్ వర్క్ అవ్వవు. అదే ఎడిటబుల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే లైక్ అది బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఒక బిట్ మ్యాప్ ఇమేజ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి యూజ్ అవుతాయి. స్మార్ట్ ఆబ్జెక్ట్కి రాస్టరైజ్కి ఉన్న తేడా అది. కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్, అగైన్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిన తర్వాత దాని రాస్టరైజ్ ఫార్మాట్. ఈ రెండు ఇంపార్టెంట్స్ ఫ్రెండ్స్ మనకి. సో నా దగ్గర ఒక గ్రూప్ ఉంది. సపోజ్
ఒక సెలెక్షన్ తీసుకున్నాను, న్యూ లేయర్ తీసుకున్నాను, కలర్ ఫిల్ చేశాను. దీంట్లో స్టేజ్ 1 ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక టెక్స్ట్ ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? స్టేజ్ 2 అంటున్నాను. దీంట్లో సెలెక్ట్ చేసుకొని స్టేజ్ 1, స్టేజ్ 2, అలాగే దీన్నే డూప్లికేట్ చేసుకున్నాను. ఆల్ట్ డ్రాగ్ అంటే డూప్లికేట్ అయింది. సెలెక్ట్ చేసుకొని స్టేజ్ 3. సో దీని మీద స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. అలాగే నాకు కావాల్సిన సర్కిల్ ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా ఇందులోకి వచ్చి ఎలిప్స్ మార్కెట్ నుంచి అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఎలిప్స్ని తీసుకున్నాను. ఎలిప్స్ని తీసుకోగానే ఎలిప్స్ యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. సో ఇది మనకి స్టేజ్ 1. సో స్టేజ్ 1 ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ప్రాపర్టీ, దాని యొక్క సైజుని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. సో ఇది ఒక దగ్గరికి తీసుకొని ఇదే స్టేజ్ 1ని నేనేం చేస్తున్నాను? స్టేజ్ 2 అదే సర్కిల్ని ఆల్ట్ డ్రాగ్ అంటే డూప్లికేట్ అయింది, డూప్లికేట్ చేసి స్టేజ్ 3 పెట్టాను. ఇక్కడ ఒకే మెయిన్ ఆబ్జెక్ట్ ఉంది, కానీ మిగతా అన్ని సబ్ ఆబ్జెక్ట్స్. ఈ మొత్తాన్ని నేను గ్రూప్ చేయాలి. అంటే స్టేజ్ 1కి స్టేజ్ 1, అలాగే ఈ సర్కిల్కి సర్కిల్ గ్రూప్ అవ్వాలి. కంట్రోల్ జీ గ్రూప్, కంట్రోల్ జీ గ్రూప్. మళ్ళీ సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను? ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్, సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్. సో మొత్తం 3 గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ని అన్గ్రూప్ అయినా చేయొచ్చు, లేదా గ్రూప్ నేమ్ని మార్చేయచ్చు. స్టేజ్ 3 మనకు తెలియాలి కాబట్టి స్టేజ్ 2, మళ్ళీ మనకు తెలియాలి కాబట్టి స్టేజ్ 1. సార్ ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే స్టేజ్ 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే స్టేజ్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా నాకు కావాల్సిన లేయర్స్ని సెలెక్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ నాకు ఈ అప్లికేషన్లో ఉంది. సార్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ గ్రూప్స్ని అన్గ్రూప్ చేయాలి సార్. కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్. సో ఇప్పుడు మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఒక లాస్ట్ లేయర్ని సెలెక్ట్ చేశాను. షిఫ్ట్ పట్టుకొని టాప్ లేయర్ని సెలెక్ట్ చేయగానే మిడిల్లో లేయర్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. సో కంట్రోల్ జీ గ్రూప్. సో ఇప్పుడు కంప్లీట్గా మనకున్న ఆబ్జెక్ట్స్ అండ్ రెక్టాంగులర్ షేప్ అండ్ ఉన్న టెక్స్ట్ లేయర్స్ మొత్తం కలిపి ఒకే గ్రూప్ ఫామ్ అయింది. దాన్నే స్టేజెస్ అని క్రియేట్ చేశాను. సో దీని మీద రైట్ క్లిక్ చేయగానే స్టేజ్ 2లో ఉన్న లేయర్స్ హైలైట్ అవుతాయి. దీన్ని స్టేజ్ 3లో ఉన్న లేయర్స్తో హైలైట్ చేసుకోవచ్చు. మొత్తం ఒకటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద మారిపోయాయి. మళ్ళీ అన్న గ్రూప్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ జీ. సో ఈ విధంగా మనకు కావాల్సిన గ్రూప్స్ని అన్గ్రూప్స్ని వర్క్ చేస్తాం ఫ్రెండ్స్. లేయర్లో గ్రూప్స్. మరి హైడ్ అన్హైడ్. సో హైడ్ అంటే ఏమైంది? సెలెక్ట్ ఎంతవరకు చేసాం? ఇవన్నీ సెలెక్ట్ చేసాం. సో ఆటోమేటిక్గా లేయర్స్ హైడ్ అయ్యాయి. అన్హైడ్ చేయాలంటే షో లేయర్స్. దాని షార్ట్ కట్ కంట్రోల్ కామా హైడ్ లేయర్స్ అండ్ షో లేయర్స్. అంటే కంట్రోల్ కామా అంటే హైడ్ అవుతాయి, మళ్ళీ కంట్రోల్ కామా అంటే షో అవుతాయి. సో లాక్ చేయాలంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తాం? కంట్రోల్ ఎల్ లాక్. సో ఇక్కడ కంట్రోల్/లాక్. సో లాక్ ద లేయర్స్. సో లాక్ ద లేయర్స్. మళ్ళీ కంట్రోల్/ అంటే అన్లాక్ ద లేయర్స్. లేయర్స్ని లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. వన్స్ లాక్ చేసిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ని డ్రాగ్ చేసినా అక్కడ ఆటోమేటిక్గా యాక్సెప్టెన్స్ అనేది. సో సెలెక్ట్ చేసుకొని కుడ్ నాట్ చూస్ ద మూవ్ టూల్ బికాస్ ద లేయర్ ఈస్ లాక్. మనకి మూవ్ టూల్ యూజ్ చేయాలి. కుడ్ నాట్ చూస్ ద మూవ్ టూల్ బికాస్ ద లేయర్ ఈస్ లాక్. మీరు మూవ్ టూల్ తీసుకుని మూవ్ చేసిన లేయర్ ఇక్కడ లాక్ అయింది. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్/ అని ఆటోమేటిక్గా మూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్నాను. గ్రూప్ లేయర్స్, హైడ్ లేయర్స్, లాక్ లేయర్స్. హైడ్ లేయర్స్ అంటే ఇలా హైడ్ చేసుకోవచ్చు. డిలీట్ చేయట్లా, హైడ్ చేస్తున్నాం ఇలా. సో లాక్ అంటే లాక్ లేయర్స్ చేయొచ్చు. సో ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడికి వచ్చేసరికి ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, క్లిక్ చేశాను. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక ఆబ్జెక్టే ఉంది. సో దీన్నే డూప్లికేట్ చేశాను. క్లిక్ చేసి నాకు కావాల్సిన కలర్ని ఫిల్ చేశాను. సో డూప్లికేట్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను.
సెలెక్ట్ చేశాను. మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 ఆబ్జెక్ట్స్లో నాకు కావాల్సిన ఒక ఆబ్జెక్ట్ని కిందకు పంపించాలి. సో కిందకు పంపించాలంటే ఆటోమేటిక్గా ఒక్కొక్క లేయర్ డౌన్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. దాన్నే అరేంజింగ్ అంటారు. ఒకేసారి వెనక్కి పంపాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్ లెఫ్ట్ బ్రాకెట్, లేదు కంట్రోల్ పట్టుకొని ఇలా పక్కన లేయర్ ప్యాలెట్లో గమనించండి ఫ్రెండ్స్. కంట్రోల్ రైట్ బ్రాకెట్ అంటే పైకి వస్తుంది, కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ అంటే కిందకి వెళ్తుంది. ఒక్కసారిగా ఒక్కొక్క లేయర్ వెళ్తుంది ఇలా. అలా కాకుండా ఒక్కసారిగా టాప్ ఆఫ్ ద లేయర్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, అలాగే కంట్రోల్ షిఫ్ట్ డౌన్. సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అంటే లైక్ రైట్ బ్రాకెట్ అంటే ఆటోమేటిక్గా అన్నిటికన్నా పై లేయర్కి వచ్చేసింది. అలా కాదు సార్ అంటే కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్ అన్నిటికన్నా బాటమ్ ఆఫ్ ద లేయర్కి వెళ్ళిపోద్ది. అలా స్టెప్ బై స్టెప్ కావాలంటే కంట్రోల్ రైట్ బ్రాకెట్ స్టెప్ బై స్టెప్ ఇలా వచ్చింది. ఇలా తీసుకుంటాను ఫ్రెండ్స్. దాన్నే అరేంజింగ్ అంటారు. ఏమంటారు? అరేంజింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ లేయర్స్. కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ సెండ్ టు ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఇమేజ్ బ్యాక్ ద లేయర్ స్టెప్ బై స్టెప్. కంట్రోల్ రైట్ బ్రాకెట్ సెండ్ టు ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లేయర్, ఇమేజ్ ఫ్రంట్ ద లేయర్ స్టెప్ బై స్టెప్. అంటే ఇది బ్యాక్ లేయర్ అవుతుంది, ఇది ఫ్రంట్ లేయర్ అవుతుంది. మరి ఒక్కసారిగా అది బాటమ్కి వెళ్ళాలి, ఒక్కసారిగా టాప్కి రావాలంటే సెండ్ టు ద బాటమ్ ద లేయర్ అట్ సింగిల్ క్లిక్, బాటమ్ ఆఫ్ ఆల్ లేయర్స్ ఇన్ అట్ ఏ సింగిల్ స్టెప్. అలాగే సెండ్ ద టాప్ ఆఫ్ ద లేయర్ అట్ సింగిల్ క్లిక్ అండ్ టాప్ ఆఫ్ ఆల్ లేయర్స్ అట్ సింగిల్ స్టెప్. దీనికి కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అదే ఇక్కడ ఉంటుంది. దాన్ని అరేంజింగ్ అంటారు. సో అలైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో ఇక్కడ నాకు కావాల్సిన లేయర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ మొత్తం నాకు కావాల్సిన లేయర్స్ అన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ అంటే ఏంటి, లాస్ట్ లేయర్ అంటే ఏంటి. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకున్నాను, షిఫ్ట్ ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేశాను, అలాగే షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ లేయర్ని సెలెక్ట్ చేయడం వల్ల అది ఆటోమేటిక్గా అన్ని లేయర్స్ మిడిల్లో ఉన్న లేయర్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. సో సెలెక్ట్ చేసుకొని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకొని ఎలా అంటే అలా ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ఇవన్నిటిని మనం ఏం చేయాలి, అన్నిటిని అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసి ఆటోమేటిక్గా సెంటర్కి అలైన్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని నేను వీటి మొత్తాన్ని ఇలా సెంటర్ చేశాను. అలా కాకుండా ఇలా సెంటర్ చేశాను, కానీ వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేవి ప్రాపర్గా లేవు. దాన్ని డిస్ట్రిబ్యూషన్ లేయర్స్ అంటారు. వర్టికల్గా ఉంటే ఇలా అని, అలాగే హారిజాంటల్గా ఉంటే ఇలా. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎంతెంత డిస్టెన్స్ ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ ఉండాలని ఆటోమేటిక్గా అదే డిస్టెన్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంది ఆబ్జెక్ట్స్ని. సో దాన్నే అరేంజింగ్ అంటారు. సో ఇందులోకి వచ్చేసరికి లేయర్లు మనం అలైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ చూసాము, లాక్ లేయర్స్ చూశాను. లాక్ లేయర్స్ ఇక్కడ ఆల్ అంటే కూడా అన్నిటికీ లాక్ లేయర్స్ పడిపోతాయి. సో తీసేయాలంటే రిమూవ్ చేసేస్తాను, కంట్రోల్ స్లాష్. సో లేయర్లో లింక్ లేయర్స్. సో ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉంది, ఇందులోకి వచ్చి స్టేజ్ 1, స్టేజ్ బటన్, ఈ రెండు ఒకటే కదా. సో స్టేజ్ 1కి బటన్కి ఏం చేస్తున్నాను, ఒక లింక్ ఇస్తున్నాను ఇక్కడ, లింక్. సో ఒకదాన్ని మూవ్ చేసినా 2 మూవ్ అవుతాయి, ఒకదాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినా 2 ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో ఈ విధంగా లింక్ని క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ సెలెక్ట్ చేసి మనం లింక్ని అన్లింక్ చేయాలంటే రైట్ క్లిక్, లింక్ లేయర్స్, మళ్ళీ రైట్ క్లిక్, అన్లింక్ లేయర్స్. సో లేయర్స్ని లింక్ చేయొచ్చు, అన్లింక్ చేయొచ్చు, లేయర్స్ని అరేంజ్ చేయొచ్చు, పైకి కిందకి మూవబుల్ చేయొచ్చు. అదేవిధంగా మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని మనం డిస్ట్రిబ్యూషన్ కూడా చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. సో ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో ఈ మొత్తం ఒక ఆబ్జెక్ట్ కింద ఉంది. దీన్ని ఆటో సెలెక్ట్ లేయర్తో ఇలా మల్టిపుల్గా సెలెక్ట్ చేయొచ్చు. అప్పుడు మల్టిపుల్ లేయర్స్ అన్ని ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. అలా కాకుండా ఆటో సెలెక్ట్ లేయర్ తీసేసి కంట్రోల్ పట్టుకొని మూవ్ టూల్ తీసుకొని కంట్రోల్ని హోల్డ్ చేసి ఇలా ఎంతవరకు కావాలో అంతవరకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను. అన్గ్రూప్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఈ రెండింటిని ఒక ఆబ్జెక్ట్ కింద అంటే ఒకే ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేయాలి. సో ఒకే ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేయాలి అంటే 2 లేయర్స్ కలిపి ఒకే లేయర్ కింద ఫామ్ అవ్వాలి అంటే దాన్ని
మర్జ్ లేయర్స్ అంటారు. కంట్రోల్ ఈ విండోస్ మర్జ్, ఇక్కడ మర్జ్ లేయర్స్ ఆటోమేటిక్ ఏమైంది, మనకి లేయర్స్ అన్ని మర్జ్ అయిపోతాయి. మళ్ళీ సెలెక్ట్ చేసి ఈ లేయర్ని నేనేం చేస్తాను, 2 లేయర్స్ సెలెక్ట్ చేశాను, దీన్ని లేయర్ మర్జ్. సో మర్జ్ లేయర్సే అవుతుంది కానీ అన్మర్జ్ లేయర్స్ అవ్వట్లేదు. సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మర్జ్ లేయర్స్, దీనికి మర్జ్ అనే ఆప్షన్ ఇచ్చాడే కానీ ఎక్కడ అన్మర్జ్ అనే ఆప్షన్ ఇవ్వలేదు. సో ఒకసారి మర్జ్ అయితే మళ్ళీ దాన్ని ఎడిబుల్ చేయలేం ఫ్రెండ్స్, మర్జ్ అన్మర్జ్. కానీ మర్జ్కి అన్మర్జ్ అనే ఆప్షన్ లేదు. ఒకసారి మర్జ్ అయితే ఇది ఆటోమేటిక్గా ఇమేజెస్తో అంటే ఆబ్జెక్ట్ కింద కన్వర్షన్ అనేది అయిపోద్ది, మర్జ్ లేయర్స్ అయిపోద్ది. ఒక మల్టిపుల్ లేయర్స్ కలిపి ఒకే లేయర్ కింద ఫామ్ చేసుకునే మర్జింగ్ ఆప్షన్ అనేది లేయర్లో మర్జ్ డౌన్లో ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క లేయర్ వైజ్కి వెళ్తాం. మర్జ్ విజిబుల్ అంటే అన్ని లేయర్స్ కలిపి ఒకే లేయర్ కింద బ్యాక్గ్రౌండ్లో ఫామ్ అయింది, దాన్ని మనం ఏం చేస్తాం, మర్జ్ విజిబుల్. ఫ్లాటర్న్ ఇమేజ్ అన్నా కూడా అంతే ఫ్రెండ్స్, ఫ్లాటర్న్ ఇమేజ్ అన్నా కూడా మర్జ్ విజిబుల్ కిందే ఫామ్ అయింది. సో అన్ని లేయర్స్ కలిపి ఒకే లేయర్ కింద ఫామ్ అయ్యేదాన్ని మర్జ్ విజిబుల్ అండ్ ఫ్లాటర్న్ ఇమేజ్ అని అంటారు. సో లింక్ లేయర్స్, అలైన్, డిస్ట్రిబ్యూషన్, అరేంజింగ్, హైడ్ లేయర్స్, గ్రూప్ లేయర్స్, స్మార్ట్ ఆబ్జెక్ట్స్, అలాగే దాని యొక్క ఇమేజ్ ఫిల్ లేయర్స్, అడ్జస్ట్మెంట్ లేయర్స్, లేయర్ స్టైల్స్, రీనేమ్ లేయర్స్, క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్, డిలీట్, డూప్లికేట్ అండ్ న్యూ లేయర్స్. అండ్ మేజర్ పార్ట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ వీటిలో. కంట్రోల్ అండ్ న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. సో నా దగ్గర ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. లేయర్ స్టైల్స్, ఆబ్జెక్ట్స్. సో నా దగ్గర ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఓకే, సో నా దగ్గర ఒక ఎంప్టీ డాక్యుమెంట్ ఉంది. సో ఎంప్టీ డాక్యుమెంట్ ఉంది, అలాగే ఒక ఇమేజ్ ఉంది. నా దగ్గర ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్లోకి ఒక ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. కంటైనర్కి ఏమైనా లేయర్ ఉందా? లేదు. కంటైనర్ ఓన్లీ ఇన్ సెలెక్షన్ ప్రొసీజర్ ఓన్లీ, ఒక సెలెక్షన్లో మాత్రమే కంటైనర్ అనేది ఉంది. సో దీనికి ఎలా సెలెక్ట్ చేయాలి, మనకి ఎంతవరకు కావాలో ఆ పార్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని వేయచ్చు. లేదు మొత్తం కావాలి అంటే కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ, ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి పేస్ట్. ఏమైంది ఫ్రెండ్స్, కంట్రోల్ వి పేస్ట్ అనగానే ఆటోమేటిక్గా సెలెక్షన్ పోయింది, ఇమేజ్ వచ్చింది. నాకు కావాల్సిన కంట్రోల్ చేయడం వెనక్కి వచ్చాను. నాకు కావాల్సిన లాజిక్ ఏంటి, సో ఈ కంటైనర్లో ఇమేజ్ ఇన్సర్ట్ అవ్వాలి. ఈ కంటైనర్లో ఇమేజ్ ఇన్సర్ట్ అవ్వాలంటే కంట్రోల్ సి కాపీ చేయడం కరెక్టే, కంట్రోల్ వి పేస్ట్ వాడకూడదు ఫ్రెండ్స్. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ వి. సో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ వి అన్నప్పుడే అది లేయర్ మాస్క్ కింద జనరేట్ అయింది. ఏమైంది, లేయర్ మాస్క్ కింద జనరేట్ అయింది. సో క్రియేట్ ఎ లేయర్ మాస్క్, ఇమేజ్ ఇస్ పేస్టింగ్ ఇంటూ ఎనీ షేప్ కంటైనర్. ఆల్ఫా ఛానల్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ అండ్ వైట్. అంటే ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, ఎప్పుడు నేను కంటైనర్ సెలెక్ట్ చేశాను ఆ కంటైనర్ వరకు ఇమేజ్ ఇన్సర్ట్ అయ్యి ఆ మిగతాదంతా బ్లాక్ రూపంలో చూపించింది. బ్లాక్ ఈజ్ ఏ నాన్ విజిబిలిటీ లేయర్, వైట్ ఈజ్ ఏ విజిబిలిటీ లేయర్. సో బ్లాక్ విల్ బి 0 అండ్ వైట్ విల్ బి 1. ఇట్స్ ద విజిబిలిటీ లేయర్, ఇట్స్ ద నాన్ విజిబిలిటీ లేయర్. సో ఇదొక ప్రొసీజర్. కంట్రోల్ టీ అని నాకు కావాల్సిన సైజుని పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ని ఇలా పెంచుకోవచ్చు, అలాగే మళ్ళీ క్లిక్ చేసుకొని సెలెక్షన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఇమేజ్ వరకు ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో కంటైనర్ని పెంచవచ్చు, అలాగే ఇమేజ్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో రెండు కలిపి మూవ్ అవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఈ మిడిల్లో లింక్ వేయాలి. సో లింక్ వేస్తే మనం కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేసుకోవాలి లింక్. సో రిమూవ్ చేయాలంటే ఆ లింక్ను కూడా రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఆ లింక్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తే మళ్ళీ మనకి ఏమైంది, ఇండివిజువల్గానే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సో ఒక లింక్ ఉంటేనే మనం దీన్ని ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. సో లింక్ ఉంటేనే మనం ఈజీగా కస్టమైజ్ చేయొచ్చు ఇమేజెస్ని.
ఆబ్జెక్ట్స్ కింద సెలెక్ట్ చేసుకొని రెండు ఒకేసారి మూవ్ అవుతుంది. ఇది లేయర్ మాస్క్. దీన్ని తీసేయాలంటే రైట్ క్లిక్, డిజేబుల్ లేయర్ మాస్క్ లేదా డిలీట్ లేయర్ మాస్క్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది డివైడ్ అయింది, ఆబ్జెక్ట్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయింది ఫ్రెండ్స్. మరి సార్ లేయర్ వెక్టర్ రెండు ఒకటే క్లిప్పింగ్ మాస్క్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, ఒక కంటైనర్ని తీసుకున్నారు, ఆ కంటైనర్ని తీసుకోవాలి ఓన్లీ సెలెక్షన్ మాత్రమే తీసుకున్నారు. కానీ ఇక్కడ అలా కాదు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ని సెలెక్షన్ తీసుకొని అంటే జస్ట్ సెలెక్షన్ తీసుకొని ఇక్కడ సేమ్ ప్రొసీజర్ కంట్రోల్ ఎస్ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ బి పేస్ట్. కానీ ఇక్కడ సెలెక్షన్ పోతుంది, అందుకే దీన్ని ఏం చేస్తాను, ముందుగా ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను. అంటే కంపల్సరీ క్లిప్పింగ్ మాస్క్ తీసుకోవాలంటే అక్కడ ఒక న్యూ లేయర్ని జనరేట్ చేయాలి. ఒక న్యూ లేయర్ని జనరేట్ చేస్తేనే ఆటోమేటిక్గా న్యూ లేయర్ని జనరేట్ చేసి కలర్ ఫిల్ చేసి అలా ఉంచాలి. ఇప్పుడు మన ఇమేజ్ని డైరెక్ట్గా కంట్రోల్ బి పేస్ట్ అంటున్నాను. పేస్ట్ అని కంట్రోల్ ఆల్ జీ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇస్తున్నాను. సో ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్ని కంట్రోల్ టీ అని దాని యొక్క సైజుని పెంచవచ్చు. ఓకే సార్ అలా కాదు సార్, మరి ఇమేజ్ని కావాలంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ క్లిప్పింగ్ మాస్క్ అని ఎందుకంటారంటే ఇక్కడ క్లిప్ అయిన చూడండి, ఆ ఇమేజ్ ఇస్ డైరెక్ట్లీ క్లిప్పింగ్ ఇన్ టు ద కంటైనర్. సో క్లిప్ అయింది, క్లిప్ సింబల్ ఉంది, దాన్ని తీసేయాలన్నా కూడా మళ్ళీ అది కంట్రోల్ ఆల్ జీ. సో దానికి డివైడ్ అవుతాయి, ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ డివైడ్ అయితే కంటైనర్ని డివైడ్ చేస్తాం. కంట్రోల్ ఆల్ జీ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఫ్రెండ్స్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. అలాగే కంట్రోల్ ఇక్కడ చెప్పాను కదా, కంట్రోల్ ఎస్ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. నార్మల్లీ ఇట్ విల్ పేస్ట్. అదే క్రియేట్ లేయర్ మాస్క్ అయితే ఇమేజ్ ఇస్ పేస్టింగ్ ఇన్ టు ద షేప్ కంటైనర్ యూజింగ్ దిస్ షార్ట్ కట్. మరి కంట్రోల్ ఆల్ట్ జీ ఇన్సర్ట్ ఇమేజ్ ఇన్ టు ద కంటైనర్ క్రియేటింగ్ ఎ క్లిప్పింగ్ మాస్క్. కంట్రోల్ ఆల్ జీ రిలీజ్ ఇమేజ్ ఇన్ టు ద కంటైనర్ రిమూవింగ్ ద, రెండింటికి షార్ట్ కట్ ఒకటే ఫ్రెండ్స్. కంట్రోల్ జీ గ్రూప్, కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్, కంట్రోల్ కమా హైడ్ లేయర్స్, కంట్రోల్ స్లాష్ లాక్ ద లేయర్స్, అరేంజింగ్ కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్, ఇలా మెర్జ్ విజిబుల్స్ దాకా మనం అన్ని చూసాం ఫ్రెండ్స్. లేయర్ మెనూని ఒకసారి నీట్గా చెక్ చేయండి, నేను ఎంతవరకు చెప్పాను అంతవరకే ప్రాక్టీస్ చేయండి. తీసేయాలంటే కంట్రోల్ ఆల్ జీ, తీసేయాలంటే రైట్ క్లిక్, డిజేబుల్ లేయర్ మాస్క్. మళ్ళీ దీన్ని డైరెక్ట్గా డిలీట్ లేయర్ మాస్క్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా నాకు కావాల్సిన మాస్కింగ్ కాన్సెప్ట్స్లో 2 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లేయర్ మాస్క్, అదేవిధంగా క్లిప్పింగ్ మాస్క్ అనేది ఇంపార్టెంట్. దాని గురించి కూడా మనం ఇక్కడ చూసాము ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇదేమో లేయర్ మాస్క్ది, ఇదేమో క్లిప్పింగ్ మాస్క్. సో ఇంతవరకు లేయర్ మీద ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet friends.